ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క అత్యున్నతమైన కృపను బట్టి మనమంతా ఈ 3 రోజుల సభలలో భాగంగా చివరి ఘట్టంలోకి మనం చేరుకున్నాం. అందుకై మొదట దేవునికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూసినట్లుగా వాక్యం కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న సేవకులకును, ఆహ్వానించినటువంటి చార్లెస్ పాస్టర్ గారికి, మొదటి వర్తమానం అందించిన దైవజనులకు, ప్రతి ఒక్కరికి, పెద్దలకు, గౌరవనీయులకు అందరికీ ప్రభు నామమున మరొకసారి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనము వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. దయచేసి అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు ఈ కార్యక్రమం అంతటిలో ఈ 3 రోజుల సభలలో మీరు తోడై ఉండి సహాయం చేశారు. చివరి వర్తమానంగా మీరు ఉద్దేశించినటువంటి మాటలు మీ మహిమ ఘనత ప్రభావములకు మరియు వినుచున్న ప్రతి ఒక్కరికి రక్షణార్థముగా ఈ మాటలను మీరు దయచేయమని ప్రాధేయపడచ్చు. సంపూర్ణముగా మా ఆత్మలను మీ పాదముల చెంత సమర్పించుకుంటా మీ చేత నడిపించబడు లాగున మాకు సహాయం చేయమని ప్రాధేయపడచ్చు. ఈ కృతజ్ఞత, స్తుతి, ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మొదటి దినము మనము యేసు ప్రభు యొక్క సిలువ గురించి మాట్లాడుకున్నాం. ఈ సందర్భాన్ని గలతీ పత్రికలోని 6వ అధ్యాయము 14వ వచనం మన వాక్య ధ్యానముగా చూస్తూ అక్కడ నుండి మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికకు వెళ్ళాం. గుర్తుంది అని భావిస్తూ తిరిగి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరైనా దానిని మిస్ అయి ఉంటే. ఏముందో చూద్దాం. గలతీ పత్రిక 6:14 మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. సిలువ యందు మనం ఎందుకు అతిశయించాలి? యేసు ప్రభు సిలువ మీద మరణించిన సందర్భాన్ని ప్రజలకు వివరిస్తుంటే కొందరి చెవులకు అది వెర్రితనముగా కనబడుతోందని, వినపడుతోందని మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చూసాం. సిలువను గురించిన విషయంలో తప్ప నాకు దేని యందును అతిశయం లేదని పౌలు గారు మాట్లాడారు. అక్కడ నాకు అనిపిస్తుంది, ఈ మందిరానికి, ఈ సంఘానికి ఒక 2 రోజుల క్రితం వచ్చిన సందర్భంతో పాటుగా ఈరోజు కూడా లెక్కేసుకుంటే నేను ఇంతవరకు 3 సార్లు వచ్చాను. 2 సంవత్సరాల క్రితం ఒకసారి, ఈ మీటింగ్స్లో ఇది 2వసారి, అలా మొత్తం 3 సార్లు ఇక్కడికి రావటం జరిగింది. ప్రతి సంవత్సరం నేను ఈ మందిరము యొక్క వ్యవస్థాపకులైన చార్లెస్ పాస్టర్ గారి గురించి ఆయన నోటి ద్వారా విన్నప్పుడు డెల్టా ఎక్స్ప్రెస్ అనే ట్రైన్లో జరిగినటువంటి ప్రమాదం, అది నా ప్రాణం మీదకి వచ్చింది. కానీ దేవుడు అద్భుతంగా కాపాడాడని 2 సంవత్సరాల క్రితం కలిసినప్పుడు కూడా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం అనే రెఫరెన్స్ తీసి 2 ఏళ్ల క్రితం చెప్పిన విషయాలు నేను గుర్తు చేస్తున్నాను. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ అదే సందర్భాన్ని తీసేటి. అంటే ప్రాణాలను కాపాడినది దేవుడు దేని గురించి అని ఆలోచిస్తే ఈ లోకం అనుకుంటున్న వెర్రిని ప్రకటించుటకే ఆయనను ప్రాణాలతో బ్రతికించాడని నేను భావిస్తున్నాను. దేవా, నన్ను ఎందుకు బ్రతికించావు? ఆ మిక్కిలి భయంకరమైన ప్రమాదంలో, అది కూడా చీకటి సమయంలో జరిగిందని విన్నాను. దేవుడు ఒక వ్యక్తికి ప్రాణం పోసాడు అని అంటే ఆ ప్రాణం ఇక
నా కొరకు కాదు, నన్ను బ్రతికించిన నా ప్రభువు కొరకని. ఇదే గలతీ పత్రికలో 2వ అధ్యాయంలో నేను ఎప్పుడో చనిపోయాను, నేను బ్రతికి లేను అని పౌలు గారు ఆ రోజు మాట్లాడుతూ గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, సిలువ వేయబడిన వ్యక్తి ఏమవుతాడు? చనిపోతాడు. సిలువ వేయబడిన వ్యక్తి చనిపోతాడు, ప్రాణాన్ని కోల్పోతాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. మరి బ్రతికి ఉన్నది ఎవరు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రభు నా యందు జీవించుచున్నాడు. మరి ప్రభు ఒక వ్యక్తి యందు జీవిస్తుంటే ఆయన ఏ ఉద్దేశంతో 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడో ఆ ఉద్దేశం కొరకు మాత్రమే నేను, నా ప్రాణం, నా జీవితం ఉండాలి అన్నట్లుగా 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు పైన ఉన్నటువంటి ఆ మిద్దె మీద మందిరంలో కూడుకున్నాం. 2 సంవత్సరాల తర్వాత అది సరిపోదని మనం వీధిలోకి వచ్చాం. బైబిల్లో చెప్పినట్లుగా జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. యేసు ప్రభు అనే ఆ జ్ఞానం ఈరోజు ఈ వీధులలో కేకలు వేస్తూ ప్రకటింపబడుతుంది. నాకు అనిపిస్తుంది దేవునికి సమస్తము సాధ్యమే. ఈసారి ఈ వీధి కాదు, ఈ కాలనీ అంతా కూర్చోవలసి వస్తుందేమో. ఆ తర్వాత కాలము లేకపోతే అప్పుడే ఇక ఇది సరిపోదు, ఒక పెద్ద స్టేడియమే తీసుకోవాలని బహుశా ఆ మెయిన్ రోడ్లో పోలీస్ క్యాంపస్కి ఎదురుగా ఉన్న ఆ గ్రౌండ్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మందిరాలు అందరము ఒకటే బైబిల్నే కదా మనం పూజించేది, అందరము ఒకే దేవుణ్ణే కదా పూజించేది. మనందరికీ రక్షకుడు అంటే ఎవరని పేరు చెప్తాం మనం? ఆ ప్రభువు గురించి ప్రపంచానికి చాటి చెప్పడానికే కదా ఈ స్వరం ఉన్నది, ఈ నాలుక ఉన్నది, ఈ నోరున్నది, భాష ఉన్నది. ఏమంటారు దాన్ని? అబ్బా స్టేడియమా? ఏ ఉద్దేశంతో పేరు పెట్టారో తెలియదు, కానీ అబ్బా అంటే తండ్రి, దేవుడు అని అర్థం బైబిల్లో. ఆ తండ్రి గురించి ప్రకటించుటకే భవిష్యత్తు కొరకు అది అన్ని ఏర్పాట్లు చేశారేమో మనకు తెలియదు. అయితే ఇక ఆలస్యం చేయక గలతీ పత్రిక 6:14, చాలా రాత్రి అవుతుంది కనుక వేగంగా మనం చూడడానికి ప్రయత్నిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అవును గాక. ఎందుకు యేసు ప్రభునందు అతిశయించాలి మనం అని ఆలోచిస్తే అది కూడా దేని మీదట? ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు. అసలు ఇది చాలా విచిత్రమైన సందర్భం. ఇది మీరు ఆలోచించరు. నేను కూడా ఆలోచించలేదు ఒకప్పుడు, ఇప్పుడు మీతో కలిసి నేను ఆలోచిస్తున్నాను. విషయం ఏంటంటే సిలువ మీద బహిరంగంగా వ్రేలాడదీయబడ్డాడు ఆయన. తలకు ముళ్ళ కిరీటం, చేతులకు మేకులు, కాళ్లకు మేకులు. చివరికి ఆయన బ్రతికున్నాడో, ప్రాణం ఉందో లేకపోతే పోయిందో అనే సందేహంతో ఆయన కడుపులో బల్లెపు పోటు పొడిచారు. అప్పుడు నిర్ధారించుకున్నారు, ఈయన ఇక లేడు, కన్ను మూసాడని. ఈయన లేడు, చనిపోయాడని అప్పుడు నిర్ధారించుకుని ఎవరో 2 వ్యక్తులు వచ్చి సిలువ మీద నుండి దింపి ఆయనను బట్టతో చుట్టి ఆ దేహాన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. ఇదంతా లోపల గుట్టుగా జరుగుతున్న కార్యక్రమం కాదది, బహిరంగంగా జరుగుతుంది. ఎందుకంటే అందరికీ తెలియాలి ఆయన చనిపోయాడన్న విషయం. దేవుడు సిలువ మీద బహిరంగంగా చనిపోయిన వ్యక్తి ద్వారా లోకానికి రక్షణ అనే సందేశం ఇవ్వాలనుకున్నాడు. అక్కడ మనిషి దృష్టిలో బ్రతుకున్నవాడు ఒకనాడు ఆదికాండంలో మొదటి వ్యక్తి అయిన పురుషుడు ఆదాము గారు ఆ పండు తినగానే దేవుని దృష్టిలో ఆ రోజే చనిపోయారు వాళ్ళిద్దరు. ఆజ్ఞను అతిక్రమించి బ్రతికి ఉన్న వారు చనిపోయిన స్థితిలో ఉన్నారు వాళ్ళిద్దరు ఏదైనా తోటలో.
ఐ రిపీట్, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పండును తీసుకొని తిన్నారు ఆదాము హవ్వమ్మలు. జీవించుచున్నారు అనే అభిప్రాయం వరకు ఉంది ఆదాము గారికి. కానీ దేవుని దృష్టిలో వాళ్ళిద్దరు ఏమైపోయారు? ఆజ్ఞను అతిక్రమించినందుకు దేవుని దృష్టిలో బ్రతికి ఉన్నా కూడా చనిపోయిన స్థితిలో ఉన్నారు. బ్రతికి ఉన్నవారు చనిపోయిన స్థితిలో ఉన్నారు. అది దేవుని దృష్టిలో ఆదాము గారిని చూసినప్పుడు. ఎందుకు? ఆజ్ఞను అతిక్రమించారు కనుక. దేవుడు చెప్పిన వాటన్నిటినీ ముగించి తన గురించి రాయబడినవన్నీ పాత నిబంధనలో ఆయన నెరవేర్చి బాహాటముగా చనిపోయిన ఆయన శిలువ మీద మనుషుల దృష్టిలో చనిపోయిన వాడుగా కనబడుతున్నాడు. కానీ ఆయన సజీవుడై ఉన్నాడు. మనుషుల దృష్టిలో మనిషి సజీవుడై ఉన్నాడని అనుకున్నాడు ఆదాము హవ్వమ్మలు. కానీ దేవుని దృష్టిలో సజీవులుగా లేరు, వారు చనిపోయారు. కానీ శిలువ మీద అందరి దృష్టిలో చనిపోయిన ఆయన దేవుని దృష్టిలో బ్రతికే ఉన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అంటే, నేను ఇక్కడి నుండి అక్కడ ప్రయాణం చేస్తున్నాను, నువ్వు కూడా నాతో రా అన్నాడు అక్కడ. కానీ మనిషి అనుకున్నాడు ఆయన లేడని. భూమి మీద ఉన్న మనుషులకు విశ్వాసము దేని మీద ఉంచాలి అనంటే, ఇదిగో అక్కడ చూడు, నీ మరణాన్ని ఆయన తీసుకున్నాడు. నీ మరణం, నీ చావు, నీ మృత్యువు ఆయనలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వేచి చూడు, మూడవ దినాన ఇది భూమిలో నుండి ఎలా ప్రథమ ఫలముగా ఎలా బయటకు వస్తాడో చూడు అని మన విశ్వాసానికి, నిరీక్షణకు ఆధారం బహిరంగంగా ప్రదర్శించాడు, చూపించాడు దేవుడు. ఆ ప్రభువు నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని సమాజానికి తెలియాలని, ప్రపంచానికి తెలియాలని ఈరోజు ఆ బహిరంగంగా సిలువ వేయబడినటువంటి ఆ ప్రభువు గురించి ఈ బహిరంగ సభలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరి కొరకు ఈ బహిరంగ సభ? 2000 సంవత్సరాల క్రితం మనందరి కొరకు బహిరంగంగా చనిపోయినటువంటి ఆయన ఇంకా చనిపోయి సమాధిలో అలానే ఉన్నాడు అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నారు. ఆయన లేడు, సమాధిలో ఖాళీ అయిపోయింది. అది మన పూర్వీకులు, మన తండ్రులు, మన తాతలు, ముత్తాతలు ప్రతి ఒక్కరూ బహుశా ఆ సమాధుల్లో ఉండవచ్చేమో, అనగా వారి దేహము కుళ్ళిపోయిన స్థితిలో. అసలు కొరింథీయులకు ఆ పత్రిక రాస్తూ మనం గమనిస్తే, మొదటి పత్రిక, ఒక సంఘానికి పత్రిక మొత్తం ప్రభు యొక్క శిలువ, మరణం, ఆయన సమాధి, ఆయన పునరుత్థానముల గురించి గొప్పగా కొరింథీయులకు రాస్తున్నాడు పౌలు గారు. ఒకరికి ఒక దాని గురించి సవివరంగా రాస్తున్నాడు అంటే అర్థం ఏమై ఉండొచ్చు దాని వెనకల? ఆ ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుత్థానాలు ఆ సంఘానికి సరిగా అర్థం అవ్వలేదు కనుకనే అన్ని అధ్యాయాలు రాసుకుంటూ వచ్చాడు ఆ పత్రికలో. చూద్దాం అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి దినపు సందేశం యొక్క కొనసాగింపన్నాగా ఈ సందేశాలకు మనం పెట్టుకున్న పేరే సిలువ విలువ తెలియని లోకం. తెలుసుకో ఈ సత్యం, ప్రభువులోనే ఉంది మోక్షం. చూద్దాం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 19వ వచనంలో, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాస్తుంది అక్కడ. ఒక జ్ఞానం అనుకున్నాడట. ఏమండి మీరు అందరూ వచ్చి చెప్తున్నారు, బాగానే ఉంది, కానీ పూర్వకాలం నుండి చూస్తున్నాం, మట్టిలోకి వెళ్ళిన మనిషి ఎప్పుడైనా తిరిగి వచ్చాడా? మనిషి జ్ఞానం అక్కడికే ఆగిపోతుంది. మనిషికి ముగింపు మరణమే అన్న వరకు మాత్రం మిగిలిపోతుంది. వివేచిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. అందరూ కూర్చుని ఈ అపోస్తలులు వచ్చి మాకేదో చెబుతున్నారు. ఓ, కన్ను మూసిన తర్వాత మరో
లోకం ఉంది, గొప్ప జీవితం ఉందని చెబుతున్నారు, కానీ మా జ్ఞానం, మా వివేకం మాత్రం ఇక్కడికే నిలిచిపోతుంది కదా అని ఆలోచిస్తున్నారు వీళ్ళు. దేవుడు ఆ జ్ఞానాన్ని ఏం చేశాడట? మనుష్యులు ఆలోచిస్తున్న జ్ఞానమును శూన్యం చేసేసాడు. మీ జ్ఞానం అంతా పనికిరానిదని చెప్పేసాడు. మరి ఎవరి జ్ఞానం గెలిచింది చివరకు? ప్రభు యొక్క జ్ఞానము గెలిచి దేవుడు ఈ లోక జ్ఞానం 20వ వచనం చదువుతున్నాను. ఓ జ్ఞాని నువ్వేమయ్యావు, ఓ శాస్త్రి నువ్వేమయ్యావు, ఈ లోకంలో నువ్వు తర్కించొచ్చు, తర్కవాది అయ్యావేమో, నీ తర్కం ఏమైపోయింది? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. మనిషి అనుకుంటున్నాడు దేవుని జ్ఞానం వెర్రి అని, దేవుడు అనుకుంటున్నాడు మనిషి జ్ఞానం వెర్రి అని. 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. 2 జ్ఞానాలు కనబడుతున్నాయి మనకి ఇక్కడ. మొదటి జ్ఞానం ఏంటి? దేవుని జ్ఞానం అనేది ఒకటి ఉందట. కానీ ఆ దేవుని జ్ఞానమును లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండా పోయిందట. అప్పుడు దేవుడు మనుషుల మధ్యలోనికి సువార్తను పంపించాడట. చూడండి అక్కడ, సువార్త ప్రకటనాయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఆయన సంకల్పమట అది, ఆయన ఉద్దేశించాడట. తెలుగు అర్థమయ్యే ప్రజలు ఎందరు వింటున్నారో నాకు తెలియదు, కానీ ఈ చెవులలోనికి ఈ సువార్త వెళ్తోంది అని అంటే దేవుని దగ్గర మాట తప్పించుకోవడానికి, అబద్ధం ఆడడానికి అవకాశం లేకుండా చేస్తున్నాడు ఈరోజు. ఒక వ్యక్తికి యేసు ప్రభు నీ పాపముల నిమిత్తం, అపరాధముల నిమిత్తం వాటన్నిటినీ మోసి సిలువ మీద ఆయన నీ కొరకు వాటిని భరించి మరణించి తిరిగి లేచాడని ప్రకటించినప్పుడు, ఈ మాటలు సత్యము అని నమ్మకపోతే ఏ స్థితిలో ఉన్నట్లా మనిషి? లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగని స్థితిలో ఉండిపోయాడు మనిషి. అయితే ఈరోజు మీ ముందు నేను కొన్ని విషయాలు ఉంచాలనుకుంటున్నాను వేగంగా. అదేంటిదంటే, ఇర్మియా గ్రంథం, బుక్ ఆఫ్ జెర్మియా, చాప్టర్ నెంబర్ 9. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. కొరంథీలో ఉన్న ఆ సంఘానికి ఉన్న సమస్యలలో ఇదొక సమస్య. మరి కొరంథీ పత్రికలో ఉన్న సమస్యను మనం ఇర్మియా గ్రంథంలోనికి వెళ్ళి చూస్తున్నామేంటి అని ఆలోచిస్తే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. ప్రభు చిత్తమైతే 7 విషయాలు వేగంగా మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. అందులో మొదటిది, నంబర్ 1, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం నుండి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమి రాస్తుంది ఇక్కడ మాట? దేవుడే నాకు ఆధారం, ఆయనే నా రక్షకుడు, ఆయన కాక నాకు ఇంకెవరు లేరు, ఆయనే కావాలి అనే కోరికకు బదులుగా దేవుని పక్కన పెట్టి ఒకదాని విషయంలో మనిషి అతిశయించుచున్నాడట. దేనిని బట్టి? జ్ఞానం అనుకుంటున్నాడు. నాకు చాలా జ్ఞానం ఉంది, నన్ను మించిన మేధావి ఇంకొకరు లేరు అని అనుకుంటున్నారట. మరొకడు అనుకుంటున్నారు, నా బలం చూడండి, నా కండబలం ఎంత ఉందని చూపిస్తున్నాడట. శూరుడు తన శౌర్యమును బట్టి. మరొకరు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయిస్తున్నాడట. ఈ అతిశయం అన్నది ఎప్పుడు ప్రారంభమైందో ఒకసారి మనం ఆలోచిస్తే,
ఏదెను వనంలో ఆ రోజు పండు తినటానికి సాతానుడు వచ్చి సర్పం రూపంలో ప్రోత్సహించగానే దేవుని కంటే, వింటున్నారా జాగ్రత్తగా, మీరందరూ వినాలి నా మాటలు, కొన్ని నిమిషాలు మాత్రమే, గంటలు కూడా కాదు. ఈ మాటలు నా మాటలు, ఈ బైబిల్లో ఉన్న దేవుని మాటలు. అంటే నేను ఏదో చాలా గొప్పగా చెప్తున్నానని కాదు, ఐఎమ్ జస్ట్ ఎ పోస్ట్ మ్యాన్. దేవుడు చెప్పమన్నాడు, చదివి వినిపిస్తున్నాను అంతే. సాతానుడు వచ్చాడు సర్పం రూపంలో వచ్చి, అమ్మా హవమ్మా ఈ పండు తిను, నువ్వు చావనే చావు అని చెప్పాడు. ఆ తర్వాత ఆవిడ కూడా తీసుకొని వచ్చి ఆదాము గారికి ఇచ్చేసింది. ఆయన కూడా తిన్నాడు. వారి అతిశయానికి కారణం దేవుడు ఉండవలసిన దానికి బదులుగా కాస్త ఇప్పుడు దేని మీదకి మారిపోయింది? సాతాను యొక్క అధికారం కిందికి వచ్చేసారు వీళ్ళు. సాతాను యొక్క ప్రభావానికి గురైపోయారు. అమ్మ నువ్వు ఎందుకు పండు తిన్నావు అని దేవుడు ప్రశ్నిస్తే ఆవిడ చెప్పిన సమాధానమే, ఇదిగో ఈ సర్పం నన్ను మోసపుచ్చింది. అయ్యా నువ్వెందుకు తిన్నావు బాబు? ఇదిగో నీవిచ్చిన స్త్రీ నన్ను తినమని చెప్పింది. మరి నేనేమయ్యాను నేను చెప్పిన మాటలు? నువ్వంటే లెక్కలేదు ప్రభువా నాకు. అదే కదా, నిజంగా దేవునికి లోబడి గౌరవం ఇచ్చింటే, రెస్పెక్ట్ ఇచ్చింటే, వారి జీవితంలో విలువనిచ్చింటే, దేవుడు చెప్పాడు నేను ఈ పని చేయకూడదని. ఇది మనకు అర్థమైతే కొరింథీయులకు రాస్తూ, సిలువను గూర్చి రాస్తూ, సిలువ మీద మరణించిన తిరిగి లేచిన ప్రభువు కంటే కొరింథీ సంఘానికి ఒక సమస్య వచ్చి పడిందట. ఆ సమస్యను పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత దానిని ప్రకటిస్తూ పరిష్కరిస్తున్నాడు. ఏంటో తెలుసా అది? చూద్దాం. 3వ అధ్యాయం మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఈ కొరింథీ సంఘములో ఉన్న మనుషుల అతిశయం మారుతుంది. సిలువను గూర్చి అంతగా పౌలు గారు ప్రకటించడానికి గల కారణం కొరింథీయులకు, ఆ సంఘములో వారికి తెలియకుండానే ఒక సమస్య వచ్చి పడింది. వారు ఆ సమస్య, ఇది మాకు సమస్య అని వారు గుర్తుపట్టలేకపోయారు. ఏంటో చూద్దాం. అది 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపల్లో నీళ్లు పోసాను. అపల్లో ఎవరు? పౌలు ఎవరు? మేము మనుషులమే కదా, పరిచారకులమే కదా. చెప్పుకుంటున్నారట కొరింథీ సంఘంలో. ఆ పౌలు గారు చాలా బాగా చెప్తారండి, మేమంతా పౌలు గారిని వెంబడిస్తాం అని అంటున్నారట. లేదు మేము పౌలు గారిని వెంబడించము, మేము అపల్లో గారిని వెంబడిస్తామని. మరొకరు అంటారు నేను కేఫా వాడినని, పేతురుకు సంబంధించిన వాడినని. ప్రజలను దీవించామనుకోండి, తండ్రి నామమున, యేసు ప్రభు నామమున, పరిశుద్ధాత్మ నామమున మనం బాప్తిసం తీసుకున్నాం కదా. చాలామంది ఇక్కడ బాప్తిసం తీసుకున్నప్పుడు ఎవరి నామమున తీసుకున్నాం మనం? తండ్రి అయిన దేవుని నామమున, యేసు క్రీస్తు ప్రభుల వారను దేవుని నామమున, పరిశుద్ధాత్మ దేవుని నామమున బాప్తిసం తీసుకున్నాం. ఒకవేళ నేను పౌలు వాడను, నేను అపొల్లో వాడను, నేను కేఫా వాడను అని అనుకుంటూ ఉంటే, ఇప్పుడు బాప్తిసం ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఎవరి పేరు చెప్పి కూడా తీసుకోవాలి? అప్పుడు ఇక నేను పౌలు వాడను, అపొల్లో వాడను అని చెప్తున్నావు కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మరియు పౌలు పేరు చెప్పి తీసుకోవడానికి మనం ఎలిజిబులా చెప్పండి? తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? పాపుల జాబితాలో, పాపము చేసిన వారి జాబితాలో వారు కూడా మనుషులే. పాపులలో ప్రధాన పాపిని అంటారు పౌలు గారు. దేవుని ఎదుట నన్ను క్షమించు అని వేడుకున్న వారిలో వారు కూడా ఒకరే.
మనుషుల మీద ఆధారం చేసుకుని వారిని అతిశయిస్తూ నిలబడితే ఇంకా ప్రభువును మనం గౌరవించిన వారం కాము. మందిరాలకు, సంఘాలకు, నిర్మించుకున్న నిర్మాణాలకు ఎన్ని పేర్లైనా ఉండొచ్చు అంటే నా ఉద్దేశం ఏదైనా పేరు పెట్టుకుని ఉండొచ్చు. కానీ ఒక సత్యం మాత్రం, అందరి కొరకు సిలువ మీద మరణించింది మనుషులు కాదు, మనిషి కొరకై దిగివచ్చిన దేవుడు. చూద్దాం ఒక సందర్భాన్ని మీరు ఆలోచించడానికి సమూయేలు మొదటి గ్రంథం దగ్గరికి మిమ్మల్ని తీసుకొస్తున్నాను. 8వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం. మన ప్రభువైన యేసు సిలువ యందు అతిశయించడం తప్ప నాకేది అవసరం లేదని గలతీ పత్రిక 6:14 ఉన్నట్లు, మనుషుల మీద ఆశ పెట్టుకుని ఆశ్రయించి అతిశయించిన సందర్భాన్ని ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం నుండి 9వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఆనాటి కాలంలో న్యాయాధిపతులు అనేవారు ఉండేవారు. వారు ఆపదలో ఉండగా శత్రు దేశంలో ఇశ్రాయేల్ అనే దేశానికి చుట్టూ శత్రువులే. అటు ఫిలిస్తీయులు, పైనున్న సిరియనులు, పక్కనున్న మోయాబీయులు, అమ్మోనీయులు, ఎదోమీయులు, అందరు శత్రువులే. ఆ అందరి శత్రువుల మధ్య దేశం నివసిస్తోంది అక్కడ. అప్పుడు యెహోషువ గ్రంథం అయిపోయిన తర్వాత కనపడే గ్రంథమే న్యాయాధిపతుల పుస్తకం. న్యాయాధిపతులు అనే పుస్తకం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, శత్రువులు రావటం, ఇశ్రాయేలీయులను పట్టుకోవటం, ఇశ్రాయేలీయులను బంధించిన తర్వాత వీరందరూ కలిసి దేవునికి మొరపెట్టడం, ప్రభువా శత్రువులు వచ్చారు, మమ్మల్ని నువ్వే రక్షించాలి అని మొరపెట్టగానే వారి మధ్యలో దేవుడు వారి కొరకు ఎవరిని పుట్టించాడు? రక్షకులను పుట్టించాడు. వారే న్యాయాధిపతులుగా పిలువబడ్డారు. అలాంటి న్యాయాధిపతులలో చివరివాడుగా వచ్చినటువంటి వ్యక్తే మనం చూస్తున్న సమూయేలు గారు. సమూయేలు గారు జీవించిన కాలంలో ఆయన పెరిగి పెద్దవాడై వృద్ధాప్యంలో ప్రవేశించిన తర్వాత ఆ ఇశ్రాయేలీయుల పెద్దలందరూ వచ్చారు సమూయేలు గారి వద్దకు. వచ్చి ఒక మాట అంటున్నారు. 5వ వచనంలో 4-5 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 4-5 వచనాలు. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. ఇది చాలా సందర్భాల్లో మనం వినిండొచ్చు. కానీ అక్కడ జరుగుతున్న సందర్భం ఒకసారి మనం మనస్సును పెట్టి ఆలోచిస్తే, లోతుగా ఆలోచిస్తే ఏముందండి? ఒక దైవజనుని దగ్గరికి వచ్చారు, పెద్దలందరూ వచ్చారు. ఇదిగో అన్ని దేశాలకు రాజులు ఉన్నారు, మా దేశానికి మాత్రమే లేరు, మా దేశానికి కూడా ఇదిగో నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చావు, నీ పిల్లలు మంచోళ్ళు కాదు, రాజును నియమించు అని కోరారు. ఆ విషయం సమూయేలు గారికి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఆ తర్వాత చదివితే దేవునికి కూడా ఇష్టం లేనట్లుగా, అసలు దేవుడు వద్దు అన్నట్లుగా ఉంది ఆ మాట. కానీ వారు అడిగారు కనుక వీరికి అర్థం అవ్వాలని సరే కానివ్వు అన్నాడు ప్రభు. అక్కడ ఇక్కడ జరుగుతున్న నష్టం ఏంటో తెలుసా? న్యాయాధిపతుల పుస్తకంలో కష్టం వచ్చినప్పుడంతా ఎవరిని ఆశ్రయించారు? యుద్ధం సంభవించి వారు బందీలుగా మారినప్పుడు, చెరలో ఉన్నప్పుడు, శత్రు సైన్యం ఇశ్రాయేలును పట్టుకొనగానే ఎవరికి మొరపెట్టారు వారు? అప్పుడు మా అతిశయం దేవుడే, మాకు ఆధారం దేవుడే అని న్యాయాధిపతుల పుస్తకంలో ప్రతి న్యాయాధిపతి దేవుని వద్దకు చేరుకుని, ప్రతి న్యాయాధిపతి అంటే నా ఉద్దేశం ఆ ప్రజలందరూ, ఇశ్రాయేలీయుల దేశ ప్రజలందరూ, ప్రభువా నీవే మాకు ఆధారం, నీవు తప్ప మాకు ఎవరు లేరు, మమ్మల్ని రక్షించు ప్రభువా, మమ్మల్ని ఆదుకో ప్రభువా అని అంటే దేవుడు వారి మధ్యలో ఒక రక్షకుని పుట్టించి ఆ రక్షకుని ద్వారా వారిని విడిపించుకుంటూ వచ్చాడు. అది న్యాయాధిపతుల పుస్తకం. విందాం. అక్కడక్కడ చిన్న చిన్న ఆవలింతలు కనపడుతున్నాయి, అందుకే విందాం 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 అని చెప్తుంటా నేను.
ఆ? విషయం ఏంటంటే సమూయేలు గ్రంథం వరకు సమూయేలు గారు బ్రతుకున్నంత కాలం ఇశ్రాయేలీయులకు ఏ అవకాశం లేదా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా దేవా నీవే మాకు ఆధారం, మాకు సహాయం చేయని కోరుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు చదువుకున్న ఈ సందర్భంలో ఇంకా దేవుడు వద్దు, మాకు రాజును నియమించు అని వారి అతిశయానికి ఎవరిని ఆధారం చేసుకుంటున్నారు? ఇప్పుడు ఒక రాజును ఏర్పాటు చేసుకొని ఆ రాజే మాకు ఆధారం అని మనిషి మీద ఆధారపడడం నేర్చుకున్నారు వీళ్ళు. అంటే దేనిని విడిచిపెట్టారు? ఇబ్బందులు, కష్టాలు, శ్రమల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టేవారు న్యాయాధిపతుల పుస్తకం అంతా. వారికి అవసరమైనప్పుడంతా దేవుడే మా పోషకుడు, దేవుడే మాకు ఆధారం అని ఎరిగిన వీరు ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు. అంటే ఇశ్రాయేలుల దేశం చూడండి, మనం ఈ కాలనీలో ఉన్న కొందరు కూర్చుంటేనే ఈ వీధిలో అంతవరకు వెళ్ళింది. ఒక దేశం దేవుని దగ్గరికి వచ్చి మోకరించి, దేవా మిద్యానీయులు వచ్చారు మా మీదికి, ఫిలిస్తీయులు వచ్చారు మా మీదికి, అరామ్నహరాయిము నుండి వచ్చినటువంటి రాజు వచ్చాడు, సిరియన్లు వస్తున్నారు, ఫిలిస్తీయులు మా మీదికి దండెత్తొచ్చారు, మమ్మల్ని రక్షించగలిగే సమర్థుడు ఎవరు లేరు, నువ్వే మాకు ఆధారం అని మొరపెట్టగానే దేవుడు పరలోక సింహాసనం నుండి భూమి మీద అడుగుపెట్టి వారికి రక్షకులను పుట్టించి వారిని విడిపించలేదా? 3 రోజులు ఇలాంటి సభ జరిగితేనే ఎంత ఆనందంగా అనిపిస్తోంది మనకు. అలాంటిది ఒక దేశం దేవుని సన్నిధికి వచ్చి, ఒక దేశం దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నీవే మాకు ఆధారం అన్నప్పుడు దేవుని హృదయం కరిగిపోయి నా బిడ్డలను ఆదుకోవాలని దిగొచ్చిన సందర్భమే న్యాయాధిపతుల పుస్తకం. ఎప్పుడైతే సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో దైవజనుడు ప్రవక్త అయిన సమూయేలు గారి వద్దకు వచ్చి, ఇదిగో మాకు ఇక న్యాయాధిపతులు వద్దు, మనుషులలో ఒక రాజును నియమించారంటే వారు ఏమేమి కోల్పోయారు? ఇప్పుడు ఒక దేశమంతా ఇలాంటి మీటింగ్ పెట్టుకునే అవకాశాన్ని కోల్పోయారు. దేవుని సన్నిధిలో ప్రేయర్ మీటింగ్ పెట్టుకోవడానికి ఆశ లేకుండా పోయింది వీరికి. ఆ తర్వాత మనిషి వచ్చాడు. అప్పుడు దేవుడు చూపించాడు. ఎవరిని చూపించాడు? బెన్యామీను గోత్రంలోని కీషు కుమారుడైన సౌలు అనే వ్యక్తిని చూపించాడు. ఆ పక్కనే ఉన్న అధ్యాయం చూద్దాం. 9వ అధ్యాయం 2వ వచనం. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను, అతడు బహు సౌందర్యము గల యవనుడు, ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు, చాలా ఎత్తుగలవాడు, చూస్తుంటేనే చాలా హ్యాండ్సమ్గా కనపడుతున్నాడు. ఇశ్రాయేలులో ఇతని వంటి సౌందర్యవంతుడు ఎవరు లేరే, ఇంత ఆజానుబాహుడు ఎవరు లేరే, అబ్బా మా రాజు ఎంత గొప్పగా ఉన్నాడు అని అనుకొని బెన్యామీను గోత్రంలో నుండి వచ్చిన సౌలు గారిని రాజుగా ఓకే 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 అని అందరూ జయధ్వనులు చేస్తూ రాజు చిరంజీవి అగును గాక అన్నట్లుగా సౌలు గారిని రాజుగా నియమించేశారు. ఇప్పుడు రాజు ఏం చేయాలి? రాజుకున్న బాధ్యత ఏంటి? ప్రజలను రక్షించాలి, కాపాడాలి. ప్రజల దృష్టికి సౌలు అనే వ్యక్తి ఎలా కనబడుతున్నాడు? బహు సౌందర్యవంతుడుగా కనబడుతున్నాడు, మంచి యవనుడు, భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. దేశంలో ఎవరు లేరట సౌలు మహారాజు అంతా అలాంటి పర్సనాలిటీ. ఇప్పుడు వారి అతిశయం ఎవరి మీదకి వెళ్ళిపోయింది? సౌలు చూస్తుంటే ఎంత బాగున్నాడు అని సౌలు మీద వెళ్ళిపోయింది మనసు. అలా కాలం గడిచిన తర్వాత 17వ అధ్యాయం వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథం 17. సమూయేలు మొదటి గ్రంథం 17. ఈ 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఒక అద్భుతమైన సందర్భం. మొదటి రోజు కూడా ఈ సందర్భాన్ని తీశాను నేను. మొదటి వచనం నుండి చూద్దాం. ఫిలిస్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని షోకోలో కూడి
ఎవెస్ దమ్మీము దగ్గర షోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి, ఎవరు వచ్చారు ఇప్పుడు? సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీద నిలిచి ఉండగా ఉభయుల మధ్యన ఒక లోయ ఉండెను. అప్పుడు 4వ వచనంలో, గాతు వాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జేనుడు ఎత్తు మనిషి. ఇప్పుడు సౌలు ఎత్తుగా ఉన్నాడా? సౌలు గారు ఎత్తుగా ఉన్నారా? గొల్యాతు ఎత్తుగా ఉన్నాడా? మీకు అర్థమవ్వాలి. ఇప్పుడు నేను ఎక్కడికి మిమ్మల్ని తీసుకొని వచ్చానన్న విషయాన్ని. మాకు రాజు కావాలి అని కోరారు సమూయేలు గారి వద్దకు వచ్చి. అప్పుడు సమూయేలు గారు, ఇదిగో ఈ దేశంలో ఈ వ్యక్తి చాలా ఆజానుబాహుడుగా కనపడుతున్నాడు, బహు సుందరుడుగా కనపడుతున్నాడు, ఇతనే మీ రాజు అన్నాడు. అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. రాజా, నువ్వే మాకు ఆధారం అనుకుంటూ వచ్చారు. ఈ రాజు ఆ ఫిలిష్తీయుల సైన్యం ఎదురైనప్పుడు, ఇప్పుడు ఫిలిష్తీయులలో గొల్యాతు అనే వ్యక్తి సౌలు గారి కంటే ఎత్తుకున్నాడు. ఇప్పుడు చూశాడు గొల్యాతును. నువ్వెంత అనలేదు అక్కడ. అమ్మ, ఇతను నేనెక్కడ కొట్టేదని చెప్పేసి పారిపోతున్నాడు. ఇక్కడ వారు అతిశయించిన సౌలు అను ఆ వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? పిరికివాడైపోయాడు. గొల్యాతును ఎదుర్కొనే విషయంలో పనికిరాని వాడైపోయాడు. అంతలోనే దేవుడు ఒక వ్యక్తి యొక్క ఎత్తును బట్టి కానీ, ఒక వ్యక్తి యొక్క శూరత్వాన్ని బట్టి కానీ, ఒక వ్యక్తికి ఉన్న గుర్రములు రౌతులను బట్టి కానీ, ఒక వ్యక్తికి ఉన్న అందాన్ని బట్టి కానీ మీరు అతిశయించకూడదు అని గొల్యాతు కంటే ఎత్తులో తక్కువవాడు, సౌలు గారి కంటే ఎత్తులో తక్కువవాడు, పైనుంచి ఇలా చూస్తే కిందికి వంగి చూడాల్సిన వ్యక్తి అయినా ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు. ఎవరది? దావీదు గారు. అప్పుడు సౌలు గారు తీసుకొచ్చి, గొల్యాతును కొట్టాలంటే నీకు ఇవన్నీ కావాలి, డాలు, బల్లెము, ఈట, ఇవన్నీ కావాలి, యూనిఫామ్ వేసుకొని ఆయన యుద్ధాన్ని అని అంటే అన్నీ వేసుకున్నాడు. ఇది నా వల్ల కాదని తీసి పక్కన పెట్టేసాడు. పక్కన పెట్టి వచ్చాడు గొల్యాతు ముందుకు. చిన్నవాడైన దావీదు 17వ అధ్యాయము 46వ వచనం నుండి 45 నుండి చూద్దాం. 45 నుండి 17వ అధ్యాయం 45. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 45. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును మృగములకును ఇత్తునని ఎవరి పేరట వచ్చాడని రాస్తుంది 45వ వచనంలో. సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను వచ్చి, నువ్వు ఎంత ఎత్తువాడవైనా, ఎంత బలమున్నవాడవైనా, ఎంత ఖడ్గం పట్టుకొచ్చినా నువ్వు నిలబడవు నా చేతిలో అని. గొల్యాతు యొక్క పరిస్థితి ఏమైందంటే, ఇంటిలో నుంచి బయలుదేరినప్పుడు లేదా వారి దేశం ప్రజల ముందు బయలుదేరినప్పుడు వారి ఊహల్లో కూడా అందిందదేమో. ఏంటి? తన చేతిలో ఉన్న ఖడ్గం చేత తన తలే నరికివేయబడుతుందన్న విషయం. ఆయుధాలన్నీ వేసుకొచ్చాడు. దావీదు గారి ముందుకు వచ్చాడు. రాయి తీసుకున్నాడు, ఒకే ఒక రాయి కొట్టాడు, బోర్లో పడ్డాడు. దావీదు గారి దగ్గర ఖడ్గం లేదు, కత్తి లేదు. పడిపోయిన గొల్యాతు యొక్క తలను గొల్యాతు యొక్క ఖడ్గమే తీసుకొని 2 భాగాలు చేసేసాడు, ఛేదించేశాడు. అక్కడ ఫిలిష్తీయులకు ఆధారం గొల్యాతు అనుకున్నారు ఫిలిష్తీయులు. ఇశ్రాయేలులకు ఆధారం సౌలు మహారాజు అనుకున్నారు. ఈ 2 కావు మనుషులకు ఆధారం, యెహోవాయే ఆధారం అని చూపించాడు. చిన్నవాడైన దావీదును పంపించి, దావీదు గారిని, నాయన, ఆనాడు ఇదే ఇశ్రాయేలీయులు సౌలు అనే ఆ వ్యక్తిని ఆధారం చేసుకొని సౌలు గారిని అతిశయించారు, మమ్మల్ని రక్షించే రాజని.
దానివల్ల ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఓ కొరింథీయులారా, మీరు అదే తప్పు చేస్తున్నారు. ఈరోజు మీరు ఏమంటున్నారంటే మీ నోట, నేను పౌలు వాడనని ఒకరు అంటున్నారు, నేను అపోల్లో వాడనని మరొకరు అంటున్నారు, నేను కేఫా వాడనని మరొకరు అంటున్నారు. ఇదిగో మేమెవ్వరము కూడా మిమ్మల్ని రక్షించలేము. మరణం నుండి తప్పించగలిగే సమర్థుడు ఒకరే ఒకరు, అది రక్షకుడైన యేసు ప్రభు. మేము చేసింది ఏమీ లేదు, ఆయనే రావాలి మేము రక్షించాలి అని కొరింథీయులకు సిలువ మీద మరణించి తిరిగి లేచిన ప్రభువును, మీ అతిశయం ఆయనే కావాలని చూపిస్తున్నాడు. ఇప్పుడు వచ్చేద్దామా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. కొరింథీయులకు ఏ సమస్య ఉంది ఇప్పుడు? 3 రోజులుగా ఇంతమంది దైవజనులు, సేవకులు సువార్తను ప్రకటించారు. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత మేము ఫలానా వారము, ఫలానా వ్యక్తికి సంబంధించిన వారము అని చెప్పుకుంటూ పోయామనుకోండి, ఆనాడు కొరింథీయులకు ఉన్న సమస్య ఇప్పుడు ఎవరికి ఉంటుంది? మనకు కూడా అదే సమస్య. మనుషులను బట్టి అతిశయించక, వారు ప్రకటించిన ప్రభువును బట్టి అతిశయించడం మనకు అలవాటు కావాలి. అప్పుడు కొరింథీ పత్రికలో నీ సంఘంలో ఉన్న మరొక సమస్య ఒకటి ఉంది అని 15వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని తీశారు. బాగా చెప్పావయ్యా, ఆయన మరణించాడని. అసలు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారని కూడా చెప్పావు. లేస్తే ఎలా లేస్తారు అనే ప్రశ్న మళ్ళీ ఎదురైంది కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15, 35వ వచనం. ఒకరు అడుగుతున్నారట, మృతులేలాగు లేతురు చెప్పాయా బాబును అన్నారట. వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా అని పౌలు గారు ఒక సందర్భాన్ని తీసి మాట్లాడుతున్నారు. దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరము కాలము ముగిసిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఈ దేహానికి మహిమ శరీరాన్ని నేను సిద్ధపరిచానని. ఒక దేహం మహిమ శరీరంలోకి మార్పు చెందాలని అంటే అది బాగుంటేనే మార్పు చెందుతుంది. ఒక విషయం చెప్తాను, మీరు ఆలోచించండి. ఒక విత్తనాన్ని మనం భూమిలోకి నాటుతాం. విత్తనం ఎలాగో మొలుస్తుంది కదా అని ఒకడు ఏం చేశాడంటే రోకలి బండ తీసుకొని దాని ఒక 4 దెబ్బలు వేసాడు. విత్తనం ఏమైపోయింది? ఇప్పుడు కొంచెం నలిగిపోయింది, చితికిపోయింది. విత్తనం ఎలాగో భూమిలోంచి వస్తుంది కదా అని ఆ విత్తనమును రోకలి బండ తీసుకొని కొట్టాడు. ఆ తర్వాత మట్టిలో పెట్టాడు. ఎదురు చూస్తున్నాడు గడ్డం కింద చేసుకొని, నీళ్లు చల్లుతున్నాడు, ఏమో చేస్తున్నాడు. ఎన్ని రోజులైనా విత్తనం బయటికి రావట్లేదు. ఏమైంది ఆ విత్తనం? అది భూమిలోకి వెళ్ళకముందే ఏమైపోయిందంటే చచ్చిపోయింది. ఓ, నేను రోకలి బండి వేసి తప్పు చేశాను, కొంచెం మిక్సీలో వేసి చూద్దామని చెప్పి అదే విత్తనాన్ని మిక్సీ గ్రైండర్లో వేసాడు. ఓ, ఇప్పుడు ఇలా తెరుచుకొని 2-3 ముక్కలు అయిన తర్వాత దాన్ని లోపలికి వేస్తే వస్తుందేమో అని తయారు చేశాడు. మళ్ళీ ఎదురు చూసాడు. అది భూమిలోకి వెళ్ళకముందే విత్తనం పాడైపోయింది. భూమిలోకి వెళ్ళకముందే విత్తనం దాన్ని ఉంచాల్సిన స్థితిలో ఉంచకుండా పాడు చేశాడు. ఇది మనకు అర్థమైతే విత్తనము పాడవకుండా భూమిలోనికి పంపించాలి, అప్పుడే మొలకెత్తుంది. తెలుసుగా మనకి ఈ విషయం. భూమిలోకి వెళ్ళకముందు విత్తనము బలంగా, దృఢంగా, గట్టిగా, సామర్థ్యము కలిగినదిగా, సారము కలిగినదిగా ఉంటేనే భూమిలోనికి వెళ్ళిన తర్వాత అది మొలకెత్తుతుంది. ఇలా చెబుతుండగానే మీకు అర్థమవుతుండాలి, దేవుడు మనకిచ్చిన ఈ దేహం మన చేతులారా మనమే దాన్ని నలగొట్టుకున్నాం అనుకోండి. ఒకడు తాగుడుకు అలవాటు పడి ఉంటాడు, ఇంకొకడు పొగాకు అలవాటు పడి ఉంటాడు, ఇంకొకరు దొంగతనాలకు, వ్యభిచారాలకు, తప్పుడు ఆలోచనలకు, పాపముతో నింపేసుకున్నాం దీన్ని. దేవుడు అసహించుకునే వాటిని తెచ్చిపెట్టుకొని ఈ శరీరాన్ని దేవునికి ఇష్టం లేనట్లుగా మనం మార్చుకొని మనం భూమిలోకి వెళ్తే అది ఎలా తిరిగి లేస్తుంది చెప్పండి?
అందుకే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:36లో పునరుత్థానము గురించి అర్థం చేయించడానికి పౌలు గారు తీసుకున్న ఉదాహరణే, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తి దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు. ఆ గింజ బలంగా ఉంటేనే మోస్తుంది బయటికి, ఆ గింజ పాడవకూడదు. మనకు ఊహ తెలిసినప్పటి నుండి, మంచి చెడుల జ్ఞానం వచ్చినప్పటి నుండి ఈ దేహాన్ని ఎన్ని రీతులుగా మనం దెబ్బతీసుకున్నాం ఆలోచించండి ఒకసారి. ఈ దేహము అనంటే చెడు అలవాట్లకు మాత్రమే కాదు, దేవుని దృష్టిలో చెడు తలంపులు కూడా ఆయన అసహించుకునేవే. మన దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన ఆ పరిశుద్ధత ముందు మనం నిలుచుకోవడానికి కూడా మనకు సామర్థ్యం కానీ, శక్తి కానీ, ధైర్యం కానీ సరిపోదు. ఆ పరిశుద్ధుడు భూమి మీద ఉన్న పాపాత్ములకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. దీన్ని చదువుకొని నువ్వు మార్పు చెందు, కొత్త జన్మలోనికి రా. ఇదే నేను నిన్ను పిలుస్తున్నటువంటి పిలుపు. ఈ పిలుపు నీకు అర్థం అవ్వకపోతే ఎప్పుడు అర్థమవుతుంది? చెవులున్నది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, మ్యూజిక్ పెట్టుకొని ఇంట్లో డ్యాన్సులు తైతక్కలాడడానికి కాదు ఇది. ఈ చెవులున్నది దేవుని మాటలు వింటూ ఈ దేహం, ఈ ఆత్మ, ఈ ప్రాణం స్పందించాలి. ఇవి నా కొరకే. ఆ విత్తనం గురించి మాట్లాడుతూ చెప్పాడు, నువ్వు శ్రేష్టమైన దానిగా వెళ్తేనే భూమిలోనికి తిరిగి మోలుస్తావు. ఆ విత్తనం పాడైన స్థితిలో ఉండి నువ్వు భూమిలోకి వెళ్తే నో. ఒకడు భూమి మీద జీవించినంత కాలం చెడు తిరిగాడు. కన్ను మూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో అందరూ జ్ఞాపకార్థ కూడిక మెమోరియల్ సర్వీస్ పెట్టుకున్నారు. పరిచయం లేని ఒక సేవకుడిని తీసుకొని వచ్చి పెట్టారు అక్కడ. పాపం మెమోరియల్ సర్వీస్ కొంచెం చెప్పండి అని. అప్పుడు పాస్టర్ గారు ఆయన తెలియక, అంటే ఆ వ్యక్తి ఎలా జీవించాడో తెలియక, వీరు కూడా పూర్తి వివరాలు తెలియజేయక, ఇక వాక్య రూపంలో చెప్పాలి కనుక, ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన వారు ధన్యులని ఆ తాగుబోతు తిరుగుబోతు గురించి చెప్పాడు అక్కడ. అప్పుడు కూర్చున్న వారిలో ఒక ఆయన కేకేసాడు, వీడు ఏ రోజు కూడా మందిరంలో కనపడలేదండి, కానీ ప్రాణం పోయింది, ఇప్పుడు ఏం చేయమంటారండి. పాపం ఆయన ప్రసంగం ఆపేసి కూర్చున్నాడు. ఇక ఎందుకంటే నోట మాట రాని పరిస్థితిలో అయిపోయింది అతను జీవించిన కాలం. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒకసారి మనల్ని మనం ఏం చేయాలట? ఎల్లప్పుడూ పరీక్షించుకోవాలి. 11వ అధ్యాయం 28వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా మంచి వంట వండారనుకోండి, ఇది బాగుందా లేదా అని చేయి మీద ఇట్లా వేసుకొని ఎవ్వరు చూడకుండా కిచెన్లో పని కానిచ్చేస్తారు. వంట రుచిగా ఉందా లేదా అని పరిశీలిస్తున్నారు, పరీక్షిస్తున్నారు, ఇది బాగుందా లేదా అని. పరీక్షలు రాసే పిల్లలు మేము అన్నీ కరెక్ట్గా రాసామా లేదా చెక్ చేసుకుంటారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసుకున్నామా లేదా చెక్ చేసుకుంటాం. ఒక చోటు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి తిరిగి బయలుదేరేటప్పుడు అన్నీ కరెక్ట్గా లేదా చెక్ చేసుకుంటాం. ఆలోచించండి. ప్రతి విషయంలో మనం పరిశీలించుకుంటాం, పరీక్షించుకుంటాం. ఎక్కడో టూర్కి వెళ్ళారనుకోండి, లగేజ్ బ్యాగులతో వెళ్ళారు. ఒక హోటల్ రూమ్లో ఫ్యామిలీ స్టే చేశారు, అందరు బయటకు వస్తున్నారు. వచ్చే ముందు ఇంటి పెద్ద అంటాడు, లేకపోతే ప్రతి ఒక్కరు మీ వస్తువులన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అంటారు. అన్ని విషయాలు ఇలా పరిశీలించుకోవడం, పరీక్షించుకోవడం అనేటువంటి ఆలోచన మనకున్నప్పుడు, ఈ భూమి మీద నుండి, ఈ దేహంలో నుండి మనం వేరైపోయేటప్పుడు, ఇందులో నుండి బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉన్నామో పరిశీలించుకోవాలి. కానీ మనం ఎప్పుడు వెళ్తాం అది మనకు తెలియదు. ఈ దేహంలో నుండి ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుంది మనకు తెలుసా? తెలియదు. అప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైనా జరగచ్చేమో అని నిరంతరము మనం ఏం చేయాలి? నిరంతరము పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ సాగిపోవాలి. 2 విషయాలు చెప్పాను కొరింథీ సంఘంలో నుండి. మొదటిదేంటి? మా అతిశయానికి కారణం మనుషులే, పౌలు వాడను అపొల్లో వాడని చెప్పుకుంటున్నారు. నో, దేవుడే ఆధారం. 2, సరే సిలువే ఆధారం అని చెప్తున్నావు కదా,
మరణించిన తర్వాత ఎలా లేస్తారు అని చెబితే ఇవన్నీ తీశాడు 15వ అధ్యాయంలో. విత్తనం అన్నాడు, చేప మాంసం వేరు, మనిషి మాంసం వేరు, అలానే మహిమ శరీరం యొక్క విధానమే వేరు. దీనికి సంబంధించి ఒక మాట లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24 36 నుండి. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమవుగా కానీ వారితోనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి ఆధారం చూపిస్తున్నాడు. నేను తిరిగి లేచానని. ప్రభు యొక్క పునరుత్థానం వీరికి ఎంత ఆధారమై ఉంటే, ఎంత గొప్ప సాక్ష్యమై ఉంటే, ప్రాణాలకు తెగించి సువార్తను చేతపట్టుకొని వెళ్ళారు. ఇంకా చూద్దాం. ఇంత కష్టపడి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో ఇప్పుడు 3వ సమస్య. ఇది అంతియోకయ ప్రాంతంలో ఉన్న సమస్య. ఇది కొరింథీలో ఉన్న సమస్యలు 2 చూశాను. మాకు ఆధారం పౌలు, అపోల్లో అనే పేర్లు చెప్పుకుంటున్నారు వీరు. రెండవది, పునరుత్థానం అంటే ఎట్లా వస్తారు చూపించండి అని అడుగుతున్నారు వారు. ఇప్పుడు 3 అంతియోకయలో ఉన్నటువంటి సమస్య. ఇది 15వ అధ్యాయం. టైం లేదు కాబట్టి వేగంగా చూపిస్తున్నాను. కొందరు యూదయ నుండి వచ్చి, మొదటి వచనం, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం మొదటి వచనం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలు గారేమో మీ రక్షణకు కారణం ప్రభువే అని సెలవిస్తే, మరికొందరు వచ్చారు యూదులు, లేదు లేదు లేదు, రక్షింపబడాలంటే దేహంలో కొన్ని మార్పులు చేసుకోవాలని చెప్పారు. వీళ్ళు వింటున్న వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అసలు. మేము దేవుడిచ్చిన రక్షణలోనికి వెళ్ళాలి అని అంటే శరీరంలో మార్పు చేసుకోవాలా, అంటే సున్నతి అనే కార్యక్రమాన్ని, లేకపోతే ప్రభువును వెంబడించాలా, మాకు అర్థం అవ్వట్లేదు అనే సమస్యలు వచ్చి పడ్డారు. ఆ కాలంలో సున్నతి చేసుకుంటే రక్షణ అనే మాట ఎలాగైతే ఉందో, ఈ భూలోకంలో ఎన్నో పద్ధతులు భూమి మీద మనిషి తనకు తాను సృష్టించుకుని, నేను ఈ పద్ధతులు పాటిస్తే నాకు రక్షణ వస్తుందనే అభిప్రాయంలో ఉన్నాడు. మన క్రైస్తవుల్లోనే ఎక్కడో ఒక పుణ్యక్షేత్రము అనే ప్రాంతానికి వెళ్ళి వెంట్రుకలు దించుకుంటారు. తల మీద ఈ వెంట్రుకలను తొలగించుకొని గుండు చేసుకొని వచ్చేస్తారు. క్రైస్తవుల్లోనే ఉన్నారు కొన్ని చోట్ల. అప్పుడు నేనంటాను, వెంట్రుకలు ఏం కర్మమ్మా, కొంచెం చేతులు కాళ్ళు కూడా తెగొట్టుకుని రావచ్చుగా. వెంట్రుకలు అంటే తిరిగి వస్తాయి కనుక వెళ్ళి తీసేసి వస్తున్నావు, చేతులు కాళ్ళు ఎలా తీస్తావు? ఈ శరీరంలో మార్పులు నీకు ఇష్టమైనట్లుగా చేసుకుంటే వచ్చేది కాదు రక్షణ. ఆయనకి ఇష్టమైనట్లుగా వచ్చి, నా కొరకు నువ్వు రక్తం కార్చావు ప్రభు, నీ ప్రాణం, నా ప్రాణాన్ని నిలబెట్టుటకు నువ్వు దారపోసావు తండ్రి అని ఆయన వద్దకు వచ్చి ఒప్పుకుంటే, ఆ విరిగి నలిగిన మనస్సును బట్టి ఆయన రక్షణ జీవితాన్ని మనకిస్తారట. ఈరోజు ఇంకా ఇక్కడ ఎంతమంది బాప్తిసం తీసుకోలేదో నాకు తెలియదు. తీసుకోకుండా ఈ మాటలు నువ్వు వింటుంటే, ఇలా 10 గంటల సమయం దాటిన తర్వాత కూడా నువ్వు ఈ కూర్చొని వింటున్నావంటే, ఈ మాటలు నీ కొరకే ఈ మాటలు ప్రకటిస్తున్నాడేమో. నీతో ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. భయపడి రాకూడదు దేవుని దగ్గర. అయ్యో ఈ దేవుని తెలుసుకోకపోతే నన్ను అగ్నిలో వేస్తాడే, నరకంలో వేస్తాడే అని కాదు. నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడే, ఆ ప్రేమకు మన కొరకు ప్రాణం ఈ భూమి మీద ఏ మనిషి ఇవ్వలేడు. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు బ్రతికుండగానే పిల్లలు కన్నుమూస్తుంటారు. తల్లిదండ్రులు బ్రతికుండగానే పిల్లలు అనుకోని రీతిగా ఏదో జబ్బుబడో, ప్రమాదమో, యాక్సిడెంటో ఏదో జరిగి కన్నుమూసింటారు. అయ్యో నా బిడ్డ చనిపోయింది, లేదా నా కుమారుడు చనిపోయాడు అని చెప్పేసి ఆ తల్లి తండ్రి కూడా కుమారుడితో పాటు సమాధిలోకి వెళ్ళరు. మోసుకొని వెళ్ళి అక్కడ లోపల పెట్టేసి వచ్చేస్తారు. ఏడ్చి దుఃఖ సంద్రంలో మళ్ళీ తిరిగి వస్తారు. అంత ఏడుస్తున్నావు కదమ్మా, నువ్వు కూడా లోపల ఉండు అన్నామనుకుంటే, చాలా అయిపోయింది, ఏడ్చింది, ఇంటికి పోదాం పదండి అంటారు.
కానీ మన ప్రభువు మనం ఇంకా ఈ దేహంలో ఉండగానే ఆయన మన కొరకు మన బలహీనతను చూసి ఆయన వెళ్ళాడు సమాధిలోనికి. మనల్ని సమాధి చేసే ఆ మరణాన్ని ఆయన సమాధి చేసి వచ్చాడు. నేను నా బిడ్డలను నా సొత్తు అనుకున్న వారిని నువ్వు చంపాలని చూస్తున్నావే, ఈ మరణాన్నే నేను సమాధి చేస్తానని ఆయన ఆ పోరాటం చేయడానికి వెళ్ళాడు. యేసు ప్రభు యొక్క మరణం నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, దేవుడు సమాధిలోకి వెళ్ళడమా? అబ్బా, దీన్ని ఎలా నేను వర్ణించగలను, ఎలా నేను వివరించగలను? ఈ పదాలు, ఈ పదజాలం, ఈ వాక్యాలు, ఈ భాష సరిపోతుందా అని ఆలోచిస్తుంటే నాకు వచ్చిన ఈ తలంపు మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా ఆలోచించండి. ఏ వ్యక్తి కూడా ఒకరు చనిపోతే వారితో పాటు సమాధిలోనికి దిగడానికి ఇష్టపడ్డు. కానీ ఆయన యందు జీవించుచు మనం కన్ను మూస్తే మనలో ఉన్నది ఎవరు? ఇప్పుడు దేవుడు కనుక, సజీవుడైన దేవుడు కనుక మనల్ని నిర్జీవంగా ఆ సమాధిలో ఉంచడానికి కాదు ఆయన సమాధిలోకి వెళ్ళిండేది. నీకు సమాధిలో కూడా నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి అందులో నుండి బయటికి తీయడానికి ఆయన సమాధిలోకి వెళ్ళాడు. యేసు ప్రభువా, నా దేవా, నా రక్షక, నువ్వు ఎందుకు సమాధిలోకి వెళ్ళావు అని అడిగితే, నువ్వు వెళ్తావు నాయన, ఒకరోజు నిన్ను బయటికి తీసుకురావాలంటే నేను అక్కడుండి నిన్ను బయటికి తీసుకురావాలి. అక్కడ నీకు తోడుగా ఎవరుంటారు? నీ వారున్నా, నా అనుకున్న ప్రతి ఒక్కరు ఏడ్చి ఏడ్చి నిన్ను లోపల పెట్టి కప్పి పెట్టేసి వస్తారు కదా, అప్పుడు నీకు ఎవరుంటారు? ఎవరుండాలి నీకు తోడుగా? ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నవాడను నేనే అని చెప్పానుగా, యెషయా గ్రంథంలో చెప్పాడుగా దేవుడు. అక్కడికి విడిచిపెడుతున్నాను అనుకోకు. నేను ఎలాగైతే లేచి బయటికి వచ్చానో లోపలున్న నిన్ను చెయ్యి పట్టుకొని బయటికి లాగుతాను. వస్తాను ఒకరోజు, నా రాకలో నిన్ను మళ్ళీ తిరిగి లేపుతాను. అప్పుడు ఏ స్థితిలో ఉంటావో తెలుసా? కుళ్ళిపోయిన దేహంతో కాదు, నేను ఎలాగైతే ఉంటానో నువ్వు అలాగనే ఉంటావు. నేనే శరీరంతో ఉన్నానో, మహిమ శరీరంతో, నీకు అదే స్థితి, ఉన్నతమైన స్థాయి. లేచి నన్ను ఎక్కడ పెడతావు ప్రభువా? నన్ను లేపి వదిలేస్తావు ప్రభువా మళ్ళీ గాలికి అని అంటే, లేదు, నేను ఏ సింహాసనం మీద కూర్చున్నానో నిన్ను కూడా అదే సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడానికి నేను సమాధిలోకి వెళ్తున్నానని చెప్పాడు ఆయన. చూద్దాం ఆ మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఎవరు వస్తారు చెప్పండి మన కొరకు సమాధిలోనికి? ఎవరు రారు. అందులోనికి వచ్చి బయటికి వచ్చి మనల్ని బయటికి తీసుకొచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారని అంటే యేసు ప్రభువు తప్ప ఇంకెవరున్నారు సమాజంలో, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. 21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఏం అవకాశం ఇది! మట్టిలో ఎప్పుడో కుళ్ళిపోయిన ఆ స్థితిలో నుండి మనం ఈరోజు 2024లో ఉన్నాం. మనము 2024లో ఇక్కడ బ్రతికున్నామనంటే మన పూర్వీకులు ఎవరో 1700 సంవత్సరాలు, 1600 సంవత్సరాలు, అలా తరాలు మారుకుంటూ మనం ఇక్కడికి వచ్చాం. మన పూర్వీకులలో ప్రభువును ఎరిగి జీవించి కన్ను మూసింటే ఒకరోజు అలా మట్టిలోకి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి లేచి ప్రభువుతో కలిసి ఎక్కడికి వెళ్తారట? ఆయన కూర్చున్న ఆ సింహాసనం మందు ఆసీనుడు అవ్వడానికి బయలుదేరతారట. అసలు ఏంటి యోగ్యత మనకు ఎలా లభిస్తుంది? వీఆర్ అబ్సల్యూట్లీ అన్వర్ది. అసలు ఏమాత్రము యోగ్యత లేని వారిని మహిమ శరీరులుగా మార్చే ఆ మహిమ స్వరూపి అయిన ప్రభు మనకుండగా ఇక భూమి మీద మన గురి, లక్ష్యం, ధ్యానం దేని మీద ఉండాలి? ఆయన మీదనే మన ఆశ. అందుకే హృదయంలో శుద్ధి కలిగి ఉండాలని ఇంతకుముందు విన్న వర్తమానంలో విన్నాం. హృదయం శుద్ధిగా ఉంటే అప్పుడు లోపలికి వస్తాడు. హృదయాన్ని మనం పాడు చేసుకొని ఉంటే పాడైపోయిన విత్తనమే. ఇక 4, కొలసీ పత్రిక. ఇప్పుడు చూద్దాం వరుసగా 2వ అధ్యాయం
మొదటిది ఏం చెప్పాను? వారి అతిశయం మానవులయ్యారు. 2, పునరుత్థానమే లేదనే సమస్యలో పడిపోయారు. 3, అవన్నీ మాకు లభించాలంటే ముందు సున్నతి చేసుకోవాలని చెప్తున్నారు. అది తప్పే. ఇప్పుడు 4లో దేవుణ్ణి పొందుకోవాలనుకుంటే అమ్మ, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో 20-22 వచనాలలో 20-22 వచనాలలో మోక్షం పొందుకోవడానికి, దేవుని దగ్గర మార్కులు కొట్టేయడానికి, దేవుడు నిన్ను శబాష్ అనడానికి మానవులు కొన్ని పద్ధతులు ఎంచుకుంటున్నారట. అదేంటంటే 20-22 వచనాలు 2 కలిసి ఉన్నాయి. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. మనకు జనవరి నుండి డిసెంబర్ వరకు 12 నెలలు. కొలసి సంఘంలో ఒక సమస్య ఉందట. ఏంటంటే ఆ సమస్య, ఇదిగో ఇలాంటివి ముట్టకూడదు. ఈ సీజన్లో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇది ప్రత్యేకమైన మాసం. మనం ఈ మాసంలో ఏమి తినకూడదు, ముట్టకూడదు, రుచి చూడకూడదని. ఇంకొక మాసం వస్తుంది. ఈ మాసం మొత్తం మనము ఏమి తినకుండా వస్త్రాలు కూడా మార్చుకుని వేరే విధంగా జీవించాలి. ముట్టవద్దని ఒకరు చెప్తారు, రుచి చూడవద్దని ఒకరు చెప్తారు, చేతి పట్టుకోవద్దని ఒకరు చెప్తారు. ఇలాంటివి ఏవేవో ఆచారాలు పాటిస్తే నీకు మోక్షం వస్తుందని అనుకుంటున్నావే, అవందులో ఏమాత్రం సత్యం లేదు. కొందరు ఈ వారం అంతా నేను ఉప్పు లేకుండా కూరగాయలు మాత్రం తినాలనుకుంటాడు. ఇంకొకరు అనుకుంటారు ఈ వారం మొత్తం నేను మాంసాహారినప్పటికీ ఈరోజు మాంసం తినను నేను, ఎందుకంటే ఈరోజు ఫలానా దినం. అలా కాలాలను బట్టి రోజులను బట్టి మార్చుకుంటుంటారు. అలాంటివి పాటిస్తే పరలోకానికి నాకు ద్వారం తెరవబడుతుందని. నో, మీరు ప్రభువుతో కూడా మృతి పొందిన వారైతే ఇలాంటి వాటి నుంచి బయటికి రండి. ఆరోగ్యం కొరకు ఆపితే ప్రాబ్లం లేదు. ఎవరో డయాబెటీస్తో బాధపడుతున్నారు, డాక్టర్ గారు చెప్పారమ్మా ఎక్కువ తినకు సమస్య వస్తుందని. నీ ఆరోగ్యం కొరకు ఆపేస్తే మంచిది, కానీ స్వర్గం మోక్షం వస్తుందని ఇలాంటి ఆచారాలు పాటిస్తే మాత్రం దాని వలన క్రియల వలన వచ్చేది కాదు పరలోకం. దేవుని కృపచేత మాత్రమే పొందుకునేది పరలోకం. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ we enter into the great heaven. Through grace we travel to heaven, not because of our works. ప్రభువా నీ కొరకు ఈ 4 రోజులంతా నేను చెప్పులు వేసుకోకుండా తిరిగాను ప్రభువా, ఎవరైతే తీసుకొద్దన్నారు? ప్రభువా నీ కొరకు ఈ 4 రోజులు మొత్తం నేను 50 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ కాలినడకన ప్రయాణం చేశాను, అది సరిపోదేమో అనుకుని ఇంకొక 100 కిలోమీటర్లు ప్రయాణం చేశాను, అది కూడా సరిపోదేమో అనుకుని ఉత్తకాళ్ళ మీద కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ కొండలు కూడా ఎక్కాను, నువ్వు దొరుకుతావేమో అని. నిన్ను ఎక్కమని అన్నారా బాబు? నేను చెప్పానా అంటాడు దేవుడు. అంటే వీరి అతిశయం దేని మీద ఉంది? నేను అనుకున్న అలవాట్లను పాటిస్తే నాకు దేవుడు లభిస్తాడు అనే అభిప్రాయంలో ఉన్నారు. అలా రాడు దేవుడు. ఇప్పుడు ఎన్ని చెప్పాను టోటల్? మొదటిది పాపంలో వాడను పౌలు వాడను అని మనిషిని బట్టి అతిశయించడం. 2, బాగా చెప్తున్నావు పునరుత్థానం గురించి, అసలు ఆయన ఎలా లేస్తాడు అనే సమస్య వారికి ఉంది. 3, ఇదిగో ప్రభు దొరకాలి, పరలోకం కావాలంటే బాడీలో మార్పు చేసుకోవాలి, సున్నతి అనేది ఒక సమస్య. ఇక 4 దగ్గరకు వచ్చాం, రుచి చూడొద్దు, తినొద్దు. ఈ నెల అంతా మేము గార్లిక్ తినమండి అంటాడు. నువ్వు గార్లిక్ తినకపోతే ప్రభుకేం వస్తుంది అక్కడ? ఇలాంటి తినము చెయ్యము అది ఇది అలవాట్లు అర్థం చేసుకోవాలి. సమాజంలో ఇలాంటి ప్రజలు మనకు కనబడుతూ ఉంటారు, సమాజంలో ఎవరైనా. ఇక చూద్దాం 8వ వచనం, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు. ఏదో ఒక తత్వజ్ఞానం ఉందట. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే
ఒక చోట చెట్టు కింద కూర్చోనో, ఇంట్లో కూర్చోనో, కళ్ళు మూసుకొని చేతులు ఇలా పెట్టి ఏదో ధ్యానం. ఏం చేస్తున్నారండి అని అంటే ఆలోచిస్తున్నాం. అలాంటి ధ్యానం ద్వారా నేను పరలోకానికి వెళ్తానని, అలాంటి తత్వజ్ఞానము చేత కూడా మోసపోయే అవకాశం ఉందేమో. మీరు జాగ్రత్తగా ఉండండి అని కొలసీలకు రాస్తున్నాడు. మిమ్మల్ని చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు. యేసు ప్రభువును గురించి తప్ప మిగిలిన ఎన్ని చెప్పి, ఇలా అయితేనే నీకు సమాధానం, ఇలా అయితేనే నీకు శాంతి, ఇలా అయితేనే నీకు పరలోకం అనే మాటలు ఎవరైనా చెప్తే నువ్వు ప్రమాదంలో ఉన్నట్లే. 2+2 4 అవుతుంది, కానీ 2+2 9 అవ్వదు ఎప్పుడు కూడా. ద ట్రూత్, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. యేసు ప్రభు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనే మాటలు మాట్లాడాడంటే ఆయన గురించి తప్ప మిగిలినది ఏది చెప్పినా అన్ని ఇట్స్ అ బిగ్ లై, అబద్ధం. అబద్ధాన్ని వెంబడిస్తే ఒక దొంగ చేతిలోకి వెళ్ళిపోయినట్లే. ఇక 6, ఇది చాలా ప్రమాదమైనది. 6వది, కొలస్సీ సంఘంలో 18వ వచనంలో ఒక సమస్య వచ్చి పడింది. ఏంటంటే అది అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచునుంది. అంటే కొందరు దేవదూతలను పూజిస్తున్నారట. చూస్తున్నారు అక్కడ, దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి. దేవదూతారాధన యందు నువ్వు ఎవరిని పూజిస్తున్నావు అంటే గబ్రియేల్ దేవతను పూజిస్తున్నాను, దేవదూతను. నువ్వు ఎవరిని పూజిస్తున్నావు అంటే మిఖాయేల్ అనే దేవదూతను. నువ్వు ఎవరిని పూజిస్తున్నావు అంటే మనుషుల్లో ఎవరి పేరని చెప్తారేమో. కొలసీ సంఘంలో మరియమ్మకు కబురు తీసుకొని వచ్చాడే ఒక దేవదూత, గబ్రియేలును దేవదూత. కబురు తెచ్చాడంటే గబ్రియేల్ చాలా గొప్పోడై ఉంటాడు అని దేవదూతల ఆరాధన ఎందు కూడా ఉండిపోయారట వీరు. మనిషి దేవుని తప్ప ఇంకెవరిని పూజింపకూడదని కొలస్సీలకు సందేశం ఇస్తున్నాడు అక్కడ. ఇక చివరిది 7వది ఉన్న సమస్య 16వ వచనంలో ఒక మాట. 16వ వచనం, కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవరికి నీ అవకాశం ఇయ్యకుడి. ఆకాశంలో చంద్రుడు పూర్తిగా కనబడితే ఒక పండగ, ఆకాశంలో చంద్రుడు కొంచెం కనపడితే ఒక పండగ, సగం కనపడితే ఒక పండగ. ఈరోజు ఇది తినచ్చు, ఆ రోజు అది తినకూడదు, ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉన్నాయి చూసారా. ఇలాంటి వాటి చేత మీరు మోసపోకండి. ఇదిగో మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి అని చెప్పి ఒక్క పేజ్ అలా వెనక్కి తిప్పండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఈ సందేశంలో చివరి మాట ఇదే, చివరి వచనం ఇదే. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఈరోజు ఇక్కడంతా కొంచెం చలి అవుతున్న, ఆలస్యమైన ఇలా కూర్చుని దేవుని మాట వినడానికి గల బలమైన కారణం ఈ ఫిలిప్పీ పత్రిక 3:21. ఎన్ని రోజులు, ఈ 3 రోజుల సభలు, దీని వెనుకల ఎంతమంది కష్టపడ్డారో, ఎంత కష్టం ఉందో వారికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఈ కష్టమంతా దేని కొరకు అనంటే ఫిలిప్పీ పత్రిక 3:21 బలమైన కారణం. అది వీరికి మాత్రమే కాదు, ఇక్కడున్న మనకు మాత్రమే కాదు, ప్రపంచం తెలుసుకోవాలి ఈ విషయాన్ని. సమస్తమును తనకు లోపరచు కొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మీకు అర్థమవుతుందా ఈ పదము? మన దీన శరీరమట ప్రభు యొక్క మహిమగల శరీరమునకు సమరూపముగా మారుస్తాడట. సమరూపము అంటే అర్థం ఏంటి? దేవుడు ఎలాగైతే కనపడతాడో ఈ దీన శరీరం ఒక రోజు ఆ మహిమ శరీరంగా మారినప్పుడు ఆయన ఎలా ఉంటాడో మనం అలా కనపడతామట. ఫిలిప్పీ పత్రిక 3:21. రేపటి నుంచి అద్దం ముందు మనం చూసుకుంటున్న ప్రతిసారి, ప్రభువా నేను ఈరోజు ఇలా కనబడుతున్నాను ఈ అద్దం ముందు, నన్ను నీవు నీతో సమరూపము గల వాడిగా మారుస్తున్నావా ప్రభువా? నేను ఎంతటి వాడను తండ్రి, నాలో నీవు ఏమి చూసి నువ్వు నన్ను
ఏర్పరచుకున్నావు అని నిరంతరము ప్రభువుకు కృతజ్ఞులై జీవించడానికి మనము నిర్ణయం తీసుకోవాలి. చివరికి అందరం కలిసి చదువుదాం ఆ మాట. సమస్తమును అందరం కలిసి చదువుదాం, అందరము గట్టిగా. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. సమరూపము గలదానిగా మార్చును. ఆయన మహిమగల సమరూపముగా మనం మారాలి అని అంటే ముందు ఆయన ఎంచుకున్న మార్గం ఏంటి? సిలువ మీద సమస్తాన్ని నలగొట్టాడు. ఆ తర్వాత ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు. ఈ జీవితంలో మన స్థితి ఎలా ఉందో, ప్రభువా ఏంటి ప్రభువా ఇవన్నీ, బహు శ్రమల యందు బహు ఆనందించడం మనం నేర్చుకోవాలి. శ్రమలే సింహాసనంగా మార్చుకున్నాడు ప్రభు. అందులో నుంచి తిరిగి మనకు జీవాన్ని పోసాడు. ఆయన ప్రాణం పానార్పణముగా పోయబడింది మనకు. మరి ఆయన ప్రాణం మనకు పానార్పణముగా ఇచ్చినప్పుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నీ చివరి శ్వాస వరకు నువ్వు నాతో ఉంటావా? వాట్ ఈజ్ యువర్ డెసిషన్ టుడే? నిజంగా నేనంటే ఇష్టమా? అంటే నేను చాలా కష్టంగా కనబడుతున్నానా అని దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు మన సమాధానం ఏంటి? ఆయన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడంటే ఆయన ఒక లక్ష్యంతో చేసుకున్నాడు. ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. భూమి మీద మనిషిగా మనం పుట్టాము అంటే నీతో ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. మనంతకు మనమే ఆయనతో ఉండమని దూరం వెళ్ళిపోతుంటే అలా చెదిరిపోయిన మనలను వెతుకుకుంటూ వచ్చి తప్పిపోయిన ఈ గొర్రెను ఆ మంచి గొర్రెల కాపరి రక్షించి భుజాల మీద వేసుకొని ఆయన తిరిగి మందలోకి చేరుస్తున్నాడు. ఎన్ని గొప్ప మాటలు! ఇలా వివరించుకుంటూ పోతే ఇక సమయం సరిపోతుంది. ప్రభు చిత్తమైతే మళ్ళీ ఇంకొకసారి కలుసుకున్నప్పుడు ఆయన మాటలు విందాం. ప్రార్థన చేసుకుని ఇచ్చిన సందేశాన్ని ముగిస్తాను. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. విత్తబడిన మాటలు మేమందరము మీ నుండి దూరం అవ్వకుండా ఉండాలని ఈ మార్గంలోనికి ప్రవేశించి శాశ్వత కాలం మీతో ఉండాలని నిర్ణయం తీసుకుని ఉండగా సాతానుడు వచ్చి మా ఆత్మీయ జీవితాలను దొంగలించకుండా కాపాడమని వేడుకొంచు. ఈ సభలను ఏర్పాటు చేసినటువంటి స్థానిక సంఘం, దాని వ్యవస్థాపకులు చార్లెస్ పాస్టర్ గారిని, వారి బృందాన్ని, ఈ పరిచర్యలో వారికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎందరైతే సహకరించి నిలబడ్డారో వారికి రావాల్సిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఫలమును దయచేయమని ప్రార్థిస్తూ, తెలియజేయబడిన విధంగా ఇన్ని సంవత్సరాలుగా మీ దాసుని కాపాడి రక్షించి ప్రాణాపాయ స్థితిలో నుండి మీరు బ్రతికించి నిలువబెట్టినది ఈ సువార్త అందించటకైనా బ్రతికించారేమో మేము భావిస్తున్నాం తండ్రి. కాబట్టి ఇంకా దీర్ఘాయుషుతోనూ మీ యొక్క జ్ఞానంతోనూ నా తండ్రి మిగిలిన తన జీవితాన్ని మీకు సమర్పించుకొని అనేక మందిని రక్షించడంలో తన వంతు పాత్ర పోషించలాగా తనను, తన కుటుంబాన్ని, తన సేవా పరిచర్యను జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ, హాజరైన సేవకులను, బిడ్డలందరినీ గురించి ప్రార్థిస్తున్నాను. ఆలస్యమైన లేచి వెళ్ళిపోకుండా విన్నారు తండ్రి. దుష్టుడు వచ్చి వీరి హృదయాల్లో విత్తబడిన వాక్యాన్ని తొలగించకుండా కాపాడమని ప్రార్థిస్తూ, మీ చిత్తమైతే మరొకసారి మేమందరము ఇటు రీతిగా కలుసుకొని మీ వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు సహాయం చేయని ప్రార్థిస్తూ, ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.